హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే ఈరోజు నేను వెళ్ళే చోటు అయ్యప్ప స్వామి మెట్ల పూజ అన్నమాట. సో అయ్యప్ప స్వామిని అయితే మనస్ఫూర్తిగా మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి కరీంనగర్లో మా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో మెట్ల పూజ కార్యక్రమం ఉండిందండి. సో ఆ కార్యక్రమానికి అయితే వెళ్ళాను అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అలంకరణ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మెట్ల పూజకి వెళ్ళాలి అని. సో ఈరోజైతే అవకాశం వచ్చిందనమాట. ఇంకా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటామా? ఏదైనా ఫంక్షన్ అయినా డొమ్మ కొడతాం, కానీ పూజలు పునస్కారాలు అంటే మాత్రం ఎప్పుడు కూడా అసలు వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా కుదిరినప్పుడైతే తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో స్టార్టింగ్లో చూపించినవైతే గేట్స్ అన్నమాట. గేట్కి పూలదండలు వేశారు. ఆ తర్వాత మెయిన్ డోర్కి ఆ డెకరేషన్ అయితే చేశారు. ఇదంతా లోపల వాళ్ళ ఇంట్లో. సో ఇల్లు అయితే చాలా బాగుంది. ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫస్ట్ టైము. వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ రెగ్యులర్గా కరీంనగర్లో కలుస్తూ ఉంటారు, కానీ నేనే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో చాలా రోజులు అయిపోతుంది కదా, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అనమాట. 20 years అవుతుంది దాదాపు ఇంటర్ అయిపోయి. సో వీళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళాను. సో అందుకే ఇల్లు అయితే అంతా వీడియో తీసి చూపిద్దామని చెప్పి వీడియో తీసానమాట. ఇంకా ఈ డోర్ వచ్చేసి పైన 3 floors ఏమో ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మాత్రమే తీసాను. ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కుదరలేదు. ఇది తీసే టైం వరకు ఇంకా ఆ పూజ కార్యక్రమానికి అయితే టైం అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి దేవుడి రూమ్ దగ్గర కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా పూజ కూడా చాలా బాగా జరిగింది. సో చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఇంకా వీళ్ళ ఇంటికైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి వీడియో అయితే తీశాను. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఉంది యూట్యూబ్ ఛానల్. సో అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. ఇంకా పైకి వెళ్దామనే లోపే ఇంకా కింద పూజ కార్యక్రమం దగ్గరికి పిలుస్తున్నారని చెప్పేసి త్వరగా కిందికి వచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దామంటే కుదరలేదు. అప్పటికి దూరం రావాలి కదా అని చెప్పి ఆ పూజ అయిపోయేసరికి 3:30 అలా అయిపోయిందనమాట. పూజ అయిపోయి స్వాములకి భిక్ష కార్యక్రమం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయిపోయేసరికి ఇంకా అయ్యప్ప స్వామికి ముందుగా అయితే అభిషేకము, ఫస్ట్ అయితే కలశాల పూజ చేశారు. అటు కలశాలు స్థాపించారు కదా. సో కలశ స్థాపన అయిపోయిన తర్వాత అయితే ఈ అన్ని పంచామృతాలతోని అన్ని వాటితోని అభిషేకం చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. మెట్ల పూజ కార్యక్రమంలో అన్ని రకాల అభిషేకాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా స్వాములకు భిక్ష కార్యక్రమం అయిపోయిన తర్వాత ముందుగా అయితే ఈ కలశాల పూజ చేశారనమాట. ఇంకా స్వాములందరూ భిక్ష చేసిన తర్వాత మేమందరము తినేసరికి 3:34 అయింది. అప్పుడే ఇంకా దూరం రావడం కదా అని చెప్పి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇలా అయితే కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.